పొద్దున్న రూమ్ లో వేడైతుందని బయటకు వచ్చా. ఆ ఎండను చూసి అట్లా లోపలికి వెళ్ళిపోయా. సర్లే అని ఇక బయటకు వచ్చేసా. గరం ఉందని అన్నం తినకుండా ఉంటామా, ఎండ ఉందని బయటకోకుండా ఉంటామా? ఇక షూకి ఎండ కొడుతుందని నా బెడ్ పైన ఉన్న బ్లాంకెట్ తీసి దానిపైన వేసిన. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొద్దు పొద్దున కడుపులోకి ఏదో ఒకటి బాల్గా, అందుకే ఎగ్స్ పెట్టేసా బాయిలింగ్ కి. బ్రష్ చేస్తూ ఆలోచిస్తున్నా, ఎవరన్నా స్పాన్సర్ ఇస్తే ఏసీయో కూలరో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏమంటారు? మా వాడు తీటనేలే, తీట ప్రయోగాలన్నీ చేశాడు రూమ్ లో. ఇక మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. ఇక సాంగ్స్ పెట్టుకుని కాసేపు అలా కుమ్మేసా. ఇంకా ఆపండి. ఆపేదేం లేదు, అసలు కథ ఇప్పుడే మొదలు. చలో డ్యూటీకి. దీనమ్మ ఊకే పడుతుంది ఫోను. చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్ లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. వేసేయండి సార్ వెండి. వేసేదేం లేదమ్మా, ఇక జిమ్ కి వెళ్ళిపోయాం ఈవినింగ్. దీనమ్మ ఊకే మర్చిపోతున్నా, మన 90 days ట్రాన్స్ఫర్మేషన్ లో డే 47 ఇవాళ. అయన్నొద్దు, పాయింట్ కి రా. సరే మావా, ఇవాళ మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్స్. ఐ స్టార్టెడ్ విత్ టీ బార్, సెకండ్ లాట్ పుల్ డౌన్, థర్డ్ సింగిల్ ఆర్మ్ కేబుల్ రో, ఫోర్త్ బెంచ్ సపోర్టెడ్ డంబుల్ రోస్. నెక్స్ట్ మన బైసెప్స్ కోసం బైసెప్స్ కేబుల్ కర్ల్స్ అండ్ ది లాస్ట్ బైసెప్స్ క్రాస్ బార్ కర్ల్స్. ఇక సర్లే గానీ నువ్వు ఫాలో కొట్టవాయి.